నమస్తే, నా పేరు శ్రీరామచంద్రమూర్తి. నేను ఇప్పటిదాకా క్రీస్తు గురించి, క్రీస్తు పర్సనాలిటీ గురించి, వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాను. ఇంట్లో వాళ్ళే అతను పిచ్చివాడని, అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారని చెప్పుకున్నాం. దాని మీదే మనం ఇంకా కొంత డిస్కషన్ సాగిస్తున్నాం. దీంట్లో ఏంటంటే తర్వాత అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే లూకా 12:53లో ఫాదర్ విల్ బి డివైడెడ్ అగెన్స్ట్ సన్ అండ్ సన్ అగెన్స్ట్ ఫాదర్, ఫాదర్ అగెన్స్ట్ డాటర్ అండ్ డాటర్ అగెన్స్ట్ మదర్, మదర్ ఇన్లా డాటర్ అగెన్స్ట్ మదర్ అండ్ మదర్ ఇన్లా అగెన్స్ట్ డాటర్ ఇన్లా అండ్ డాటర్ ఇన్లా అగెన్స్ట్ ది హర్ మదర్ ఇన్లా. ఇది కుటుంబంలో ఏంటి, ఎంతమంది అయితే ఉన్నారో అందరూ ఒకడొకడు కొట్టు చేస్తుంటారు. ఇందుకు వచ్చాడు ఆయన. మనం అంతా ప్రార్థన చేయాల్సింది ఎందుకంటే ఈయన ఇట్లా మన కుటుంబాల్లో మనం కొట్టు చావడానికా? ఇది తెలివైన వాడు, విజ్ఞానవంతుడు, జ్ఞాని ఇలాంటివి చెప్పడం ఒక సభ్య మానవ జాతిలో. అందుకంటే దీన్ని బట్టి ఇది ఏదో కొద్దిగా బ్రెయిన్లో తేడా ఉందని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. తర్వాత ఎవరైనా నా దగ్గరికి వచ్చి నా శిష్యులు కావాలనుకుంటే ఇంకో చాలా పెద్ద వాక్యం చెప్పాడు, చాలా గొప్పది. లూక్ 14:26, 14:26 లూకా. ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు మీ అండ్ డస్ నాట్ హేట్ హిస్ ఫాదర్, మదర్, వైఫ్, చిల్డ్రన్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ హిజ్ ఓన్ లైఫ్ ఆల్సో, హీ కెనాట్ బి మై డిసైపుల్. దీని అర్థం తెలుసుకోవడానికి లూకా 14:26లో ఏం చెప్పాడంటే, ఎవరైనా నా దగ్గరికి వచ్చి నా శిష్యుడు కావాలనుకున్నట్టయితే ఆయన ఏం చేయాలంటే, ఎవడైనా సరే వాడు తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లల్ని, సొంత పిల్లల్ని, సొంత అన్నల్ని, తమ్ముల్ని, సొంత అక్కల్ని, చెల్లెల్ని ద్వేషించాలి. వాళ్ళని ద్వేషించడం కాదు, వాడిని కూడా వాడు ద్వేషించుకోవాలి. అలాంటివాడు మాత్రమే నా శిష్యుడు అవుతాడని చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా శిష్యులు అయితే ఏమిటి చేయాలి? ఇప్పుడు ప్రథమ క్వాలిఫికేషన్, మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ద్వేషించాలా, తను ద్వేషించుకోవాలి, ఆయన్ని మాత్రమే ప్రేమించాలా. ఇది కాస్త ఆలోచిస్తే ఆయన యొక్క మెంటల్ కెపాసిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. అంత ద్వేషమైనా ప్రతి వాళ్ళని ద్వేషిస్తే ఈ ప్రపంచంలో మనం చేసేది ఏంటి? ఆయన కరుణామయుడు, ప్రేమ స్వరూపుడు, ఇవన్నీ ఆయన చెప్తుంది ఇది మనందరినీ ద్వేషించమంటాడు. అందరినీ ద్వేషించండి, నిన్ను నువ్వు ద్వేషించుకో, నన్ను మాత్రమే ప్రేమించు. ఇది ఎక్కడైనా ఏ సమాజంలో అయినా కుదురుతుందా? ఇది ఏ కాలంలో అయినా ఇప్పటికి కూడా ఇది అంతా కూడా ఏంటంటే చాలా గందరగోళంగా ఉంది. ఆయన గందరగోళం కాబట్టి, మైండ్ అంతా గందరగోళం కాబట్టి జనానందరినీ కూడా గందరగోళం స్థితిలోకి తీసుకొచ్చేసాడు అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకా ఒకటి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎవరైనా నా పరిపాలన ఇష్టపడకపోయినట్టయితే వాడిని నా దగ్గరికి తీసుకొచ్చి వాడిని నా ముందు తెగ నరుకుడు అని చెప్పాడు. ఇది ఏంటి అసలు? ఒక రకమైన పిచ్చి పట్టిన నిరంకుశత్వం లాంటిది అనమాట శిష్యులు చెప్పటం. ఇది చాలా, నన్ను కనుక ద్వేషిస్తే వాడు నాకు శత్రువు, నా శత్రువులందరినీ తీసుకొని నరకండి. ఇదంతా కూడా ఏంటి, మెంటల్ స్టేటస్ ఆఫ్ క్రైస్ట్ ఎలా ఉంది అనేటువంటిది చూస్తే ఇది చాలా దారుణంగా ఉందని మనకు అర్థమవుతుంది అనమాట. లూకా 19:27లో బ్రింగ్ హియర్ దోస్ ఎనిమీస్ ఆఫ్ మైన్ హూ డిడ్ నాట్ వాంట్ మీ టు రెయిన్ ఓవర్ దెమ్ అండ్ స్లే దెమ్ బిఫోర్ మీ. ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. దీంట్లో ఏం చెప్పాడు? ఎవరైతే నా పరిపాలన ఇష్టపడరో, నాకు శత్రువులుగా ఉంటారో, వాళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చి ఈయన ఎప్పుడు పరిపాలించేసాండి, ఈయన శత్రువులు ఏంటి అసలు? ఇదంతా ఏంటి, మెంటల్ కండిషన్ ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది. నాకు శత్రువుల్ని నా దగ్గరికి తీసుకొచ్చి నా ఎదుట వారిని తెగ నరుకుడు. ఏంటిది? ఇది ఒక శాంతి కోసానికి వచ్చినవాడు, శాంతి దూత అని చెప్పేటువంటి లక్షణం ఇదంతా కూడా. ఎక్కడ అతనేమి ఇది చెప్పలేదు. దీన్ని బట్టి ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ తల్లి ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పుడైతే చెప్పారో అతనికి మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పి అతను అవుట్ ఆఫ్ హిజ్ మైండ్ అంటే అతను పిచ్చి పట్టిందని చెప్పి ఇది మనకి ఈ వాక్యాల వల్ల మనకి అర్థమవుతుంది.
అందుకనే వాళ్ళు అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేశారని మనకి అర్థమవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి ఇతన్ని చేసినటువంటి కార్యక్రమాల్లో, కొన్ని మనం చూద్దాం. ఏమని చెప్పాడు? నా శరీరము రొట్టె, నా రక్తము సారాయి. ఎక్కడ నా శరీరాన్ని రొట్టెతోనూ రక్తాన్ని సారాతో పోలుస్తారండి. అది మైండ్స్ కండిషన్ సరిగ్గా లేనివాడైతే, పిచ్చివాడైతేనే ఆ విధంగా చెప్తాడు. ఇది తింటే మీకు శాశ్వత జీవితం, మీకు చావు అనేది ఉండదు అని తినమని చెప్పాడు. కానీ ఎప్పుడు ఎవరికి ఏం పెట్టలేదు. అంతవరకు బాగానే ఉంది. పెట్టిన తర్వాత ఏం చేశాడు? ఇదే వ్యక్తి ఏమంటాడంటే, నా శరీరము తిన్నవాడు శాశ్వతంగా జీవిస్తాడు అంటాడు. ఎవడికి పెట్టాడు? ఎవడు శాశ్వతంగా జీవించాడు? ఇంతవరకు అది మాత్రం జరగలేదు. అంటే ఈయనకి ఆకలేదన్నమాట. ఈయన శరీరం తింటే మిగతా వాళ్ళకి అంతే. అటువంటిప్పుడు ఈయన కూడా వెళ్ళలేదు. ఒకసారి క్రీస్తు గారికి ఆకలి వేసిందిట. రోడ్డు అమ్మట వెళ్తుంటాడు. ఆ పక్కనే ఒక అత్తి చెట్టు కనబడిందిట. అత్తి చెట్టు కనబడితే క్రీస్తు గారికి ఆకలి వేయకూడదుగా మరి. ఆయన శరీరం తింటే ఆయన ఏమో అంత ఇది కదా, ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన అంతా ఆకలి వేయకూడదు కదా, ఆయన తింటే ఇది ఆకలి వేయదని చెప్పాడు కదా. ఆయన శరీరం అట్లాంటి గొప్పది కానప్పుడు ఆయనకి ఆకలి వేయటం, ఆయనకి ఆకలి వేసిందిట. ఆకలి వేస్తే ఏం చేసేటంటే ఆ అత్తి చెట్టు దగ్గరికి వెళ్ళాట. అక్కడ అత్తి చెట్టు ఉందిట. అది కాయలు కాసే ఋతువు కాదు, సమయం కాదు, సీజన్ కాదు. అయినా కూడా ఏం చేశాడంటే, అన్నీ తెలిసిన జ్ఞాని అయినా, దేవుడు కొడుకు కదా, అన్నీ తెలుసు, సమస్తం తెలుసు కదా, ఆయన తెలియదేంటో ఏం లేదు కదా. కానీ అది కాయలు కాసే టైం కాదు, సీజన్ కాదు. అయినా కూడా పాప వెళ్ళిపోయి ఆకలి మీద అవన్నీ ఎతికాడట. ఆ చెట్టు కొమ్మలు, ఆకులు అన్నీ ఎతికాడట చాలాసేపు. అయితే ఇది ఒక్క కాయ కూడా కనపడలేదట. వెంటనే కోపం వచ్చేసిందిట. నువ్వు చావు అన్నట్ట దాన్ని. ఎందుకంటే ఈయన చావు అని చెప్పించాల్సిన అవసరం ఏంటి? అది అన్సీజన్లో ఏ చెట్టు కాయదు కదా, అది అందరికీ తెలిసినట్టుదే. ఈయన దగ్గర కొన్ని మహత్తులు చేస్తున్నాడు కదా, ఈయన బోల్డైన మహత్తులు చేశాడు, చాలా మహత్తులు. ఆ మహత్తులో ఒకటేంటంటే, ఒక పెళ్ళికి వెళ్ళాడు. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే, ఒక ధనవంతుడి ఇంట్లో పెళ్ళికి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది, శిష్యులు కూడా వెళ్ళారు. వాళ్ళ అమ్మగారు అంది, ఆ పెళ్ళి అయిన ధనవంతుడు అక్కడ సారా అయిపోయిందిట. వీళ్ళ అమ్మగారికి ఆవిడ కూడా గెస్ట్గా వెళ్ళింది, మేరీ గారు కూడా గెస్ట్గా వెళ్ళింది. వెళ్ళి మేరీ అందిట, అబ్బాయి మన ఇక్కడ సారా అయిపోయింది అందిట. వాళ్ళకేంటి సంబంధం అండి గెస్ట్గా వెళ్ళిన వాళ్ళకి? అయినా ఆమె అందిట సారా అయిపోయిందని. ఆమె కోరిక మేర ఏం చేశాడంటే, ఈయన నీరు తెప్పించి మంచి ఘాటైన సారాయిని తయారు చేయించాట. 6 గోళాల నిండా, 6 టబ్స్ నిండా, తొట్టెల నిండా చేసి అందరికి తాగించాట. వాళ్ళు మెచ్చుకున్నట్ట, ఏంటి ఇంత మంచి ఘాటు సారాయి ఎలా వచ్చిందని చెప్పి. చివరిగా ఎవరైతే హోస్ట్, ఎవరైతే పిలిచాడో పెళ్ళి ఎవరింటో జరిగిందో ఆ ధనవంతుడు కూడా అదిరిపోయాడ. భలే ఇంత రుచిగా ఉంది అని చెప్పి ఇంతంత చేసినవాడు ఆ చెట్టు చేత కాయలు కాయించలేడా? తీరా చూస్తే ఏంటంటే మర్నాడు ఆ చెట్టు చచ్చిపోయిందిట. ఈయన శపించాడు. ఇప్పటికి అంత పవర్ఫుల్ ఈయన శాపం అన్నమాట. అడిగి ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది? నా శరీరం రొట్టె, నా నెత్తురు సారాయి అన్నప్పుడు ఈయన ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తన నెత్తురు పంచిపెట్టి ఇచ్చేస్తే పోయేది కదా. వేరే సారాయి ఎందుకు తయారు చేయటం? వాళ్ళందరూ కూడా శాశ్వతంగా జీవించేవాళ్ళు కదా. ఇట్లా ఏంటంటే అర్థం పర్థం లేనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటే దాన్ని బట్టి ఏంటంటే ఒకదానికొకటి అంతనా పొంతనా లేనటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ చెప్తుంటే ఒక చోట ఒకటి చెప్పటం, ఇంకోటి చోట ఒకటి చెప్పటం. దీన్ని బట్టి ఏమనుకుంటారంటే ఎవరైనా కూడా, ఎటువంటి వాడైనా కూడా దాన్ని పిచ్చివాడు అని అనుకోవటంలో తప్పేం లేదు నా ఉద్దేశంలో. అయితే నెక్స్ట్ ఏం చేశాడంటే, ఈయన చెట్టు చేత కాయలు కాయించలేదు, చెట్టు చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే, ఇంకొక మహిమలో మనకి విచిత్రమైన మహిమ చూస్తాం మనం. ఏంటి ఆ మహిమ అంటే, ఈయన వెళ్తున్నట్ట, ఒక దెయ్యం కనబడిందట. చాలా అన్క్లీన్గా ఉన్నట్టు ఒకడు దెయ్యం, సరిగ్గా బట్టలు లేకుండా చాలా అసహ్యంగా మురికిగా అంతా ఉన్నట్ట. ఏంటి ఏం కావాలి నీకు అని అడిగేటవాడు. యేసుక్రీస్తు దండాలు పెట్టమోలెట్టాడు, అయ్యా నన్ను రక్షించు. ఏం నీకేం కావాలంటే, నేను ఒక్కడిని కాదండి, నాలో కొన్నింత సైన్యం ఉంది, అంటే దెయ్యాల సైన్యం ఉంది, లీజియన్ అంటారు ఇంగ్లీష్లో. దెయ్యాల సైన్యం ఉంది, నేను ఒక్కడిని కాదు, మీరేమో ఒక్కడిని అనుకుంటున్నారేమో. ఏం చేయాలి, నీకేం కావాలి అని చెప్పి అడిగాడు. ఏమీ లేదు, ఆ ఎదురుకుండా ఉన్నటువంటి పందులు ఉన్నాయి, 2000 పందులు ఉన్నాయి, మంద
పందుల మంద, మమ్మల్ని అందరినీ కలిపి ఆ పందుల మందలో ప్రవేశపెట్టమని చెప్పి అడిగాట. అడిగితే యేసుక్రీస్తు దయమేడు కదండి, ఆ దెయ్యాల్ని పందుల మందల్లోకి ఎక్కించేశాడు. ప్రతి పందులోకి ఈ దెయ్యాలు ఎక్కేసినాయి. ఎక్కేటడికి వాడి పిచ్చెక్కినాయి. ఈ పందులు ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్న సముద్రంలోకి వెళ్ళిపోయి దూకి చచ్చిపోయినట్టు. ఏంటండి ఈయన, దీన్ని ఏ చేష్ట అంటారు? తెలివైన చేష్ట అంటారా, పిచ్చి చేష్ట అంటారా, లేకపోతే తాగుబోతు చేష్ట అంటారా, ఏమంటారు దీన్ని? అందువల్ల ఏంటంటే ఇప్పటికి అప్పటికప్పుడు పాపం ఆ మూగ జంతువులు, అమాయక జంతువులు కాస్త ఏంటంటే 2000 జంతువులు చచ్చిపోయినాయి. చచ్చిపోతే ఆ పందుల ఓనర్లు వచ్చారట, వచ్చి తగాదా పెట్టుకున్నారట. అంటే ఏం చేస్తారు ఇతని, నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, వెళ్ళిపో అని చెప్పి పంపించేసారట, తోలేసారట. వెళ్ళిపోతున్నట్ట. వెళ్ళిపోతుంటే ఆయన వెంట ఈ దెయ్యం కూడా మళ్ళీ వస్తున్నాడు. అంటే దెయ్యాలకి నాయకుడు కదా వీడు, ఆ దెయ్యాల నాయకుడు కూడా వచ్చాడు, వెంటపడుతున్నట్ట. ఏం కావాలి అని అడిగట. మళ్ళా నేను నీతో పాటు వస్తాను. కాదు, నువ్వు రావద్దు, నేను ఏం చేశానో మహిమల గురించి, నా మహిమల గురించి పట్టణాల్లో వెళ్ళి చాటి చెప్పు అని చెప్పాట. మిగతా శిష్యులకి ఏమైనా నా గొప్పతనం చెప్పొద్దు అంటుంటాడు. దెయ్యాలకి మాత్రం ఏంటంటే నా యొక్క మహిమల్ని గురించి చాటి చెప్పమని చెప్తుంటాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అతని మైండ్ సరిగా ఉన్నట్ట లేకపోతే లేనట్ట. తన గురించి చెప్పడం ఏంటి, దెయ్యాలు ఏంటి చెప్పడం ఏంటి, ఈ విధంగా ఏంటంటే మనకి ఇది అర్థమవుతుంది. ఇదంతా మనకేంటంటే ఇతని యొక్క వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట మాత్రం ఇవన్నీ చూసినట్టు చేష్టల్ని బట్టి అతనికి మతి చెలించింది, పిచ్చివాడు అని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పుకునేటువంటి వీటన్నిటిని భరించి కుటుంబాల తగల పెడతానంటాడు, వీళ్ళని చంపుతానంటాడు, వాళ్ళని తీసుకొని చంపమంటాడు. ఈవిడ ఏంటంటే అత్తి చెట్టుని అనవసరంగా చంపేశాడు, కాయలు కాసేదాన్ని. అది బతికుంటే వచ్చే తరాల వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ ఉపయోగపడి కాయలు కాసి అందరికీ తినేవాళ్ళు అందరూ. అలాంటి చెట్టుని చంపేశాడు. పందుల్ని అనవసరంగా 2000 పందుల్ని చంపేశాడు. తనకు కావు అవి. పాపం వాళ్ళకి ఎంత నష్టం అండి వాళ్ళకి. ఈ రకమైనటువంటి పనులన్నీ వీటిని ఏ కార్యం అంటారండి? వాటిని పిచ్చి పనులు అంటారా, లేకపోతే మంచి పనులు అంటారా, లేకపోతే చాలా గొప్ప దైవ కార్యాలు అంటారా ఈయన? అందుకని ఏంటంటే దీనన్నీ చూస్తే ఇవంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, తల్లి, 4 బ్రదర్స్, సోదరులు, మిగతా సిస్టర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి బాగా తెలుసు కదా ఇంట్లో వాడికి. అందుకని అతన్ని పిచ్చెక్కిని చెప్పింది. మార్క్ 3వ అధ్యాయం 21వ వాక్యంలో ఈ శాస్త్రాన్ని ఇప్పుడు చూస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారంగా అతనికి పిచ్చెక్కిందని చెప్పి మనకు అర్థమవుతుంది. తర్వాత అతనే చెప్పాడు, నేను తాగుబోతున్నానని. నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి చెప్పుకుందాం.